డెలివరీ అయ్యాక ఫిట్స్ రావచ్చా? ఈరోజు ఒక కేస్ స్టడీ చూద్దామండి. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. మాకు లాస్ట్ మంత్లో ఒక పేషెంట్కి 8th మంత్ నుంచి తనకి బీపీ పెరగడం మొదలైంది. అయితే మేము ఆమెకి బీపీ కంట్రోల్లో ఉండడానికి మందులు ఇచ్చాం. మాకు లాస్ట్ మంత్లో తర్వాత ఆమెకి 9th మంత్లో టైం చూసుకుని ఆమెకి బీపీ ఇంకా పెరుగుతుంటే ఆమెకి డెలివరీ చేయడం జరిగింది. సో మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉన్నారు. కానీ ఒక 1 డే గడిచేసరికి ఆమెకి డెలివరీ అయ్యాక 24 అవర్స్కి ఆమెకి బీపీ ఇంకా పెరగడం మొదలెట్టింది. మేము అది కంట్రోల్ చేయడానికి బీపీ మందులతో పాటు మెగ్నీషియం సల్ఫేట్ అనే ఒక డ్రగ్ని కూడా యాడ్ చేసామన్నమాట. ఎందుకంటే ఆ బీపీ అనేది 160, 170స్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇమ్మీడియట్గా తనకి మేము ఫిట్స్ అనేది రావడం గుర్తించాం. ఎప్పుడైతే ఆ బీపీ చాలా హైలోకి వెళ్ళిపోయిందో, సో ఆ టైంలో తన ఫిట్స్ రాగానే ఇమ్మీడియట్గా మేము అందరం అలర్ట్ అయ్యి ఆమెకి ఆక్సిజన్ అందించడం, ముందు ఫస్ట్ ఎయిడ్ చేయడం అండ్ తన కొన్ని ఫిట్స్ అవి ఇంకా ఎక్కువ కాకుండా ఇమ్మీడియట్గా కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఆ తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేయడం, తనని అబ్జర్వేషన్లో పెట్టడం. తను స్టేబుల్ అయిన తర్వాత తనకు ఒక ఎంఆర్ఐ బ్రెయిన్ చేశాము. అందులో ప్రెస్ అంటే పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్ ఉంది అని గుర్తించామన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఈ బీపీ ఎక్కువగా ఉండడం వల్ల తన మెదడులో కొన్ని చేంజెస్ జరిగాయి. కానీ లక్కీగా ఏంటంటే అవి రివర్సబుల్, అంటే కొంతవరకే మార్పు చెందింది. అది ఇమీడియట్గా గుర్తించడం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది ఎక్కువ ప్రోగ్రెస్ కాలేదు. సో తర్వాత కొన్ని రోజులు అబ్జర్వేషన్ పెట్టేసరికి ఆమెకి మళ్ళీ ఫిట్స్ రిపీట్ అవ్వలేదు. తనకి న్యూరో ఫిజిషియన్ ఒపీనియన్ కూడా అయ్యి దానికి తగ్గ మందులవి ఇవ్వడం ద్వారా తను ఈ 1 మంత్లో పూర్తిగా కోలుకొని నార్మల్ స్టేజ్కి వచ్చింది. సో బీపీ వల్ల ఈ ఫిట్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఉందండి. సో మీ డాక్టర్ కనుక ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో ఈ బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.